వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మనం క్రికెట్ ఆడబోతున్నాం. అంటే మనం గేమర్స్ కాబట్టి గేమింగ్లోనే ఆడతాం. ఓకే, చలో క్విక్ మ్యాచ్. చూడండి గైస్, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ అందరు ఉన్నారు. డూ యూ వాంట్ టు రిజ్యూమ్ అవర్ గేమ్? నో గైస్, మనం ఇండియా వర్సెస్ ఇండియా పెడదామా? వద్దులేండి. ఇండియా వర్సెస్ శ్రీలంక. చలో ఇండియా వర్సెస్ శ్రీలంక గైస్ పెడదాం. ఎన్ని అవర్స్ అంటే ఓన్లీ 5 అవర్స్. సరేనండి గైస్, 10 అవర్స్ ఆడదాం. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే మనము చూద్దాం. ఫస్ట్ ఇన్నింగ్స్ గైస్, నేనైతే ఈ వీడియోని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాను. ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక పార్ట్, సెకండ్ ఇన్నింగ్స్ ఇంకో పార్ట్. ఓకే చలో. ఓకే గైస్, జైస్వాల్ ఉన్నాడు, శాంసన్ ఉన్నాడు, టీ వర్మ ఉన్నాడు, ఎస్ యాదవ్ ఉన్నాడు, ఆర్ పాంత్ ఉన్నాడు, ఎన్ రెడ్డి ఉన్నాడు, హెచ్ పాండ్యా ఉన్నాడు, ఏ పటేల్ ఉన్నాడు, విరాట్ లేడు. ఫస్ట్ ఐ వాంట్ విరాట్. కోహ్లీ కావాలి, కోహ్లీ. ఒక ఫస్ట్ బౌలర్ అంటే చాలు. నెక్స్ట్ శర్మా బి హోనా మేరేగో. బుమ్రా లేడు, బుమ్ బుమ్. ఓకే చలో. ఎవరెవరు? జైస్వాల్, శాంసన్. ఇంకా చూద్దాం. కిషోర్ శర్మ. ఇంకా చాలు గైస్, చలో మ్యాచ్ అయితే సెట్ చేసేద్దాం. ఓకే గైస్, ఎస్ఆర్హెచ్ లక్నో, ఎంఐ, పీబీకేఎస్ లక్నో, ఆర్ఆర్ లక్నో, కొంచెం తేడా. ఓకే చలో, నా తేడా. గైస్ అప్డేటింగ్ స్టేడియం. గైస్ స్టేడియంలో పోయితే వస్తున్నాం. వెల్కమ్. చలో. ఓకే, మనకైతే పిచ్ రిపోర్ట్ అయితే ఇస్తారు. టాస్ అయితే ఇస్తున్నాం. ఓకే, హెచ్ ఏమంటారా, టెల్స్ ఏమంటారా? ఓకే, హెడ్స్ అయితే వేసేస్తా. ఏది వేసినా నేను 2 నొక్కేసిన. గైస్ ఎస్, మనకు వచ్చింది. బ్యాట్ అయితే తీసుకున్నాను. మీరు కూడా చెప్తే నమ్ముతారు గైస్. క్యాప్టెన్ ఎవరు అనుకున్నారు? ఇది హార్దిక్ పాండ్యా. ఓకే చలో గైస్. ఓకే మనం నేషనల్ అంతం అయితే వాడుతున్నారు. మనమైతే ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే జైస్వాల్ని, ఇంకా వర్మని దించేస్తున్నాం. స్ట్రైక్లో జైస్వాల్, నాన్ స్ట్రైక్లో వర్మ, తిలక్ వర్మ. ఓకే గైస్, మీకు డిస్టర్బెన్స్ వస్తే మాత్రం అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఊరున్నా మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. గైస్, మీరు ఇంకా వీడియోస్ అయితే చూసి పుట్టి వెళ్ళిపోతారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. అట్లా లైక్ కూడా వేసుకోండి. ఓకే, ఫస్ట్ బాల్ లాఫ్ట్ పెట్టి ఆడేద్దాం గైస్. లాఫ్ట్లో ఎప్పుడు స్పెషల్ ఆడకండి గైస్ ఎక్కువ, ఎందుకంటే వికెట్ పడిపోతుంది. వేసిండ్రు రైడింగ్. ఓకే చలో గైస్, ఇంకోటి మీకు కరెక్ట్ పర్ఫెక్ట్ బ్యాటింగ్ కావాలంటే చూడండి, మీరు బౌలర్ చేతిలో నుంచి బాల్ వదిలినప్పుడే కొట్టేసేయాలి. అదండి అట్లా, అది దా సర్ప్రైజ్. చూసిరా కరెక్ట్ లాఫ్ట్ పెట్టి కొట్టేసిన. ఓకే 6 అయితే వెళ్ళిపోయింది. చూడండి, రీప్లే చూడండి మీరు ఒకసారి. 81 మీటర్స్ అయితే వెళ్ళిపోయింది. అట్లా జైస్వాల్ అయితే 6 కొట్టిండు. ఓకే, ఇంకోటి సేవ్ అంతే. కానీ ఉట్టి అనే లాఫ్ట్ ఆడకండి గైస్, ఎప్పుడు అవుట్ అయిపోతారు. ఓకే 4 అయితే ఆడేసినాం. నాకు కానీ లాఫ్ట్ అవుట్ అయినా కానీ నాకు లాఫ్ట్ అంటేనే ఇష్టం, ఎందుకంటే మనం హిట్టింగ్ పోతాం ఎప్పుడు. ఓకే చలో, 3 బాల్స్లో 10 అయితే కొట్టేసిను. ఇట్లుంటే హార్డ్గా స్ట్రోక్ అయితే పెట్టుకోండి. వచ్చేసిరా, నేను మధ్యలో ఇప్పుడు లాఫ్ట్ పెట్టుకొని బాల్ ఇగ్గినాక స్ట్రోక్ పెట్టిన కాబట్టి నా బ్యాటింగ్ మూమెంట్ అయితే తిరగలేదు. ఓకే, ఇప్పుడు లాఫ్ట్ పెడతాం మళ్ళా. చూసిరా, ఏం చేయాలి? ఓకే గైస్, ఇప్పుడు ఒక షాట్ కొట్టాలి. ఎందుకు వస్తలే షాట్? నేను స్పెషల్ ఆడదామంటూ అవ్వండి. మీరు చూడండి గైస్, ఇంత మిస్లు అయితే వెళ్ళిపోతుంది బాల్. ఒక షాట్ అయితే ఒక ఓవర్ అయితే అయిపోయింది.
ఓకే అప్డేటింగ్ స్టేడియం చలో ఓకే ఓకే చలో ఇప్పుడైతే మాకు అసలు మనం ఒక్క రన్ కూడా ఏలో కవర్లో మనం అయితే 10 అయితే కొట్టినాం పూర్తిలా కవర్ అయితే వచ్చేసింది గాయస్ మీకు ఇంకా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అట్లా కావాలంటే వచ్చాడు కొట్టేసింది వర్మ అయ్యే సూపర్ సేవ్ గాయస్ సూపర్ సేవ్ గాయస్ అది వాడు చూడండి గాయస్ సేవ్ ఎట్లా వేసిండో చూడండి మీరు చూడండి వాడు సేవ్ ఎట్లా వేసిండు అవును గైస్ నేను షార్ట్ కొడుతున్నా సేవ్ చూడండి ఆడ చూడండి దెబ్బ తాకిందంట చాలా ఎంజాయ్ అయ్యిండు ఓకే ఇంకో షార్ట్ అయితే కొడతాం రివర్స్ స్వింగ్ అయితే వేస్తున్నాం మన ఇక్కడ బాల్ కూడా కనిపిస్తుంది అవును గైస్ దీన్న మీరు స్వీప్ షాట్ స్కూప్ షాట్ ఇక హెలికాప్టర్ షాట్స్ అన్నీ కూడా ఆడొచ్చు కానీ మీకు కంట్రోల్స్ అవి ఎట్లా కొట్టాలో తెలిసి ఉండాలి ఓ గైస్ వాట్ ఏ షాట్ చూసారు కదా అట్లా చూడండి ఒక్కసారి మీరు ఒక్కసారి చూడండి మొత్తం లేకపోతే ఎట్లా కొట్టిండో చూస్తే మీరు షాక్ అయిపోతారు 87 meters అట్లా అంటే మీరు ఇట్లా కరెక్ట్ షేప్లో కొట్టాలి అంటే కరెక్ట్ సింబల్ అయితే పెడితే మీకు అయితే అట్లా వెళ్ళిపోతుంది కరెక్ట్ బాలా ఒక వైడ్ అయ్యారు గైస్ మనం బౌలింగ్ వేసి అన్నీ వైడ్లే మళ్ళీ ఏమనుకుంటారు ఓకే మన స్కోర్ అయితే 10 సారీ 1 అవుట్ నాట్ అవుట్ నేనైతే చెక్ చేసుకోవాలి నేను సైడ్లో చూస్తున్నా అప్పుడు బాల్ చేసాను వాళ్ళైతే డిఆర్ఎస్ టైమింగ్ అయితే ఉంది శ్రీలంకకి తీసుకుంటారు నాకు తెలిసి తీసుకుంటారు గైస్ తీసుకోలే డిఆర్ఎస్ తీసుకోలే ఓకే గైస్ 1.5 1 over 5 balls మనం అయితే మన స్కోర్ 18 మళ్ళీ లాఫ్ అయితే పెట్టేసి బాగా గైస్ మళ్ళీ ట్రై చేసిన స్వీప్ షాట్కి మళ్ళీ అట్లేదు ఒకసారి స్వీప్ షాట్ ట్రై చేయాలి గైస్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ అయినా కాదనుకోండి అప్డేటింగ్ స్టేడియం చలో అవును గైస్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే ఆడడానికి కష్టంగా ఉంది అవుటా ఎందుకే లాఫ్ట్ ఆడొద్దు చలో ఏం కాదు ఇప్పుడైతే కోహ్లీ మించేస్తా ఓకే వెల్ ట్రై చేసేవాళ్ళు బ్రో అందుకే లాఫ్ట్లో అయితే ఆడాలంటే ఫుల్ షాట్స్కి అయితేనే ట్రై చేయాలి కోహ్లీని అయితే దించుదాం గైస్ కేమ్ 3,296 runs అంట ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూపిస్తుంది ఒకసారి 8,000 అని చూపిస్తుంది ఒకసారి 3,000 అని చూపిస్తుంది ఒకసారి 6,000 అని చూపిస్తుంది ఓకే వచ్చి మనం అబ్బో మళ్ళీ అవుటా 6 ఓకే గైస్ 6 విరాట్ కోహ్లీ వచ్చాడు 6 అయితే కొట్టిండు ఓకే గైస్ చూడండి 6 అయితే కొట్టిండు విరాట్ కోహ్లీ 1 బాల్లో అయితే మళ్ళీ ఇప్పుడు స్వీప్ షాట్ అయితే కూడా మళ్ళీ షాట్ 4 అయింది స్వీప్ షాట్ అనుకుంటుంది 10 అయితే స్కోర్ 2 balls 10 అయితే కొట్టేసింది విరాట్ కోహ్లీ ట్రై చేద్దాం ఫాస్టెస్ట్ సెంచరీ ఏపీఎల్ ఇంకే మై గాడ్ లాఫ్ట్ అయితే పెట్టినాం మళ్ళీ ఇప్పుడు చూడండి గైస్ ఫ్రంట్ కదా బాల్ లేట్ పర్ఫెక్టే ఉంది అమ్మా నేను కరెక్ట్గా చూసుకొని కొట్టలే బాల్ నేను చలో మళ్ళీ గైస్ గేమ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీరైతే ఆడొచ్చు ఎందుకు
గైస్ చలో ఇప్పుడు మళ్ళీ మనం అయితే ఆడాలి. క్లాఫ్ట్ అయితే పెట్టినా. ఓ షార్ట్ గైస్, వాట్ ఈస్ షార్ట్. నాకు తెలిసేది 80 meters దాటి ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం. చూద్దాం గైస్, విరాట్ కోహ్లీ కొట్టిన 6 ఇది. 80 దాటిందంటే 81 వచ్చింది. గాయస్ చాలా మంది మనల్ని అయితే సపోర్ట్ చేస్తలేరు. మీకు ఇంకా మంచి గేమ్స్ ఆడి చూపిస్తా గైస్. మీరు నన్నైతే నమ్మకండి, మీకు ఏది కావాలంటే అది తీస్తాం. అంటే తీయను, గేమ్ ఆడతా అంటే తేమడే తీసేస్తా కూడా గాయస్. ఇంకోటి మీకు క్రికెట్ ఛానల్ కూడా కావాలి అంటే నేనైతే తీస్తా గైస్. ఎందుకంటే వీడియోస్ తీస్తా, ఎందుకంటే నేను కోచింగ్ కోతా గైస్. ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ ప్లేయర్ని. అవుట్ 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 చూడలేదు. నాట్ అవుట్ గైస్. డ్రైవ్ కొట్టకపోయినట్టు అవుట్. గూగుల్ చేస్తాను బ్రో. స్కూప్ షాట్ కొడదాం. వర్మకి స్కూప్ షాట్స్ మంచిగా వస్తున్నాయి. అంటే మీరు స్కూప్ షాట్స్ ఎట్లా కొట్టాలంటే మీ వికెట్ పక్కలకి బ్లూ కలర్ది బాల్ వేసే మార్క్ ఉంటే అక్కడైతే మీరు ఇట్లా కరెక్ట్ సింబల్ టిక్ సింబల్ కొడితే వచ్చేస్తుంది. అంటే ఇట్లా లైన్ లాగా. ఏం చేసినా నేను. ఓకే గైస్, తొందరగా అయితే ఆడాలి మనం. గైస్ నేనైతే ఇది 2 parts కింద అయితే డివైడ్ చేస్తా. ఎందుకంటే మరీ ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి బ్యాటింగ్ ఒకసారి, బౌలింగ్ ఒకసారి, ఫస్ట్ ఇన్నింగ్స్ ఒకసారి, సెకండ్ ఇన్నింగ్స్ ఒకసారి. అవుటా 4 గైస్. అందులో ఒక స్కూప్ షాట్. నేనైతే మీకు ఫాస్ట్ బౌలింగ్ ఎట్లా వేయాలి, ఇంకోటి స్టాన్స్ ఏంది, మీరు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు గార్డ్ ఏం తీసుకోవాలి అవన్నీ కూడా చెప్తా గైస్. మీకు ఒకవేళ కావాలి అంటే నేను ఇస్తా గైస్. మీరైతే ఫస్ట్ చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే సపోర్ట్ అయితే అంత వస్తలేదు. ప్లీజ్ చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోతారు. సబ్స్క్రైబ్ అయితే వేసుకోవచ్చు కదా. ఎంత అడుగుతున్నా అంటే వికెటా. బాల్ మంచిగా వచ్చింది. 3.5 ఓవర్లో మన 46 స్కోరు అట్లా ఉంటుంది. మళ్ళీ ఒక వికెట్ అంతే. విడికి అసలు బాల్ ఓకే. అప్డేటింగ్ స్టేడియం అయితే వస్తుంది గైస్. ఓకే గాయస్, ఇప్పటికెళ్ళి నేను ఒక సిరీస్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాం. 1 month 1K సబ్స్క్రైబర్స్ ఎర్నింగ్. ఓకే నైస్. మీరు అందరైతే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఏందా బాల్ వైడ్. ఓకే గైస్, రేపటికెళ్ళి స్టార్ట్ చేస్తా. మీరైతే సపోర్ట్ చేయండి చాలు. అరే ఎక్కడేస్తుంది. ఓవర్స్ అయిపోతూనే ఉన్నాయి, కొట్టాలి మనం. ఏమైంది కాదు, రన్నింగ్కి వస్తలేదు. అవుటా 6. ఓకే, ఆడ ఫీల్డర్ ఉండి ఏం చేస్తున్నాడు. కోహ్లీ మరొక 6 అయితే కొట్టేసిన్నాం. 22 అనుకుంటా కోహ్లీ స్కోర్. 60 ఉండే మళ్ళీ ఒక 6 అంతే. 22 హాఫ్ సెంచరీ అయితే చెప్పారడం ఉంది నాకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ తిలక్ వర్మ అయితే వచ్చిండు ఆడడానికి. ఓకే,
ఇదేం బాల్ కరెక్టేనా? 10 hours పెట్టుకున్నాం కదా గైస్ మనం. ఓహో ఓహో స్మూత్ షాట్ స్మూత్ వెళ్ళిపోయింది అని. ఓకే ఎవరు కొట్టారు? తిలక్ వర్మ. ఓకే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉందో చూడాలి. ఇక్కడ పైన వస్తుంది మనకి మళ్ళీ కాన్ఫిడెన్స్ లెవెల్. అయ్యే మలింగా ఈ మలింగా ఓ మలింగానంట వికెట్లు లేచిపోతాము. మలింగా మన ఎంఐ ప్లేయర్ మలింగా. ఓ మలింగా బ్రో. ఓకే గైస్ 5 hours మనైతే 60 స్కోర్. హే ఇలి ఆడుతుండు ఇప్పుడు. ఓకే 1 run అయితే వచ్చింది. లేట్గా అయితే మనం అయితే కొట్టినాం గైస్, అందుకే 6 అయితే ఓలే గైస్. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఆయనకు కూడా ఉంది. ఓకే గైస్ మళ్ళీ కొంచెం అయితే లేట్ అయితే కొట్టేసినాం. ఏం కాదు చలో. కోహ్లీ అయితే ఆడుతున్నాం. ఇదొక్కటి బాల్ రా వైడా నాట్ ఏ వైడా. ఆడడానికి అయితే సరిగ్గా వస్తలేదు, ఎందుకంటే కంట్రోల్ అయితే సరిగ్గా అయితే లేదు. ఓకే వాటర్ బ్రేక్. ఓకే ఓకే కమాన్. మన ఛార్జింగ్ కూడా విరాట్ కోహ్లీ జెర్సీ నెంబరే ఉంది. గైస్ కీపర్ దగ్గర ఉన్నప్పుడైతే మీరు స్పెషల్గా పెట్టుకొని అయితే ఆడకండి. సూపర్ క్యాచ్ గైస్. గివ్ అప్. ఓకే చలో గైస్ ఏం కాదు, 2 వికెట్లు పడ్డాయి. ఓకే వెల్ ప్లేడ్ బ్రో టీ వర్మ బ్రో. ఇప్పుడు పాండ్యాని అయితే పిలుస్తున్నా, అంటే పాండ్యాని వస్తున్నాను అంటే వస్తున్నా అంటే గేమ్లో గైస్. గైస్ ఇంకో షాట్ కూడా పెట్టిన గిల్లిది, ఆ షాట్ హైలైట్ వచ్చింది. కీపర్ ఎప్పుడు దగ్గర ఉన్నప్పుడైతే మీరు స్పెషల్ అయితే ట్రై చేయకండి. ఓ ఓ ఇందుకే మన హార్దిక్ పాండ్యా అని కుంఫు పాండ్యా అంటారు. చూడ లేపేసిండు పైకి. ఇది ఎన్ని మీటర్స్ పోయిందో కంపల్సరీ 80+ అయితే పోయి ఉంటుంది కంపల్సరీ. 80 అయింది గైస్, 100+ పోయింది అది. హార్దిక్ పాండ్యా బాల్ అయితే 6 అయితే కొట్టిండు, హైలైట్ కొట్టేసిండు. ఓకే ఓ మై గాడ్ మళ్ళీ ఒక 6 12 అయితే కొట్టేసిండు. ఇదే గైస్ విరాట్ అదేంది మన హార్దిక్ పాండ్యా తోటి కంట్రోల్స్ అయితే నాకు ఇంకో మంచిగా అనిపిస్తుంది. అంటే గేమ్ అట్లా ఆడుతున్నానో తెలియదు కానీ నాకైతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది కంట్రోల్స్. ఎందుకురా 6 ఎందుకురా టవన్ చేస్తారు బౌలింగ్ గైస్. కంటిన్యూటీ హ్యాట్రిక్ 6 వచ్చేసాడు ఇక్కడ ఆడడానికి.
22-18 3 balls. అవును, ఎప్పుడైనా కీపర్ దగ్గర ఉన్నప్పుడు అయితే మీరు స్పెషల్ అయితే ట్రై కండి. ఎందుకంటే స్పెషల్ అంటే వాడు కొంచెం ముందరికి వెళ్ళి కొట్టడానికి అయితే వెళ్తాడు, గ్రీజ్ దాటి స్టెంప్ అవుట్ అయితే అయిపోతారు మీరు గట్టిగా. కానీ బౌలర్ చేతి నుంచి బాల్ వెళ్ళిపోయినప్పుడు మీరు రియాక్ట్ అవ్వాలి. కానీ మీరు ఆ బాల్కి ఏది పెట్టాలి అంటే లాఫ్టా, స్ట్రోకా, పుషా అని పెట్టుకొని అయితే చాలా మంది అయితే లాఫ్ట్ అయితే ట్రై అయ్యారు గైస్. ఎందుకంటే ఉట్టి అవుట్ అయిపోతాం. లాఫ్ట్ అయితే కుమార్ అయితే వచ్చిండు. ఓకే, స్ట్రేట్ స్ట్రేట్ అది బ్యాక్ ఫుట్ పెట్టేది ఉండే. ఓకే, ఇప్పుడు మంచిగా వచ్చింది. ఓకే మంచిగా వచ్చింది. 4 పోయేది సూపర్స్ అయితే వేసిండు. ఏం కాదు టేక్ ఇట్ ఈజీ అండ్ ప్లే. ఇంకోటి ఇట్లా ఆడితే వస్తుంది. గైస్ ఓవర్ త్రూ. ఓకే ఛార్జింగ్ అయితే తగ్గిపోతుంది. మన ఓవర్స్ కూడా తగ్గిపోతున్నాయి. నేనైతే 100 అనుకుంటున్నా టార్గెట్. అడుగులు హీట్ లేపేసింది. బట్ నాకు బౌలింగ్ కంట్రోల్స్ రావు గైస్. గైస్ హార్దిక్ పాండ్యా అది విరాట్ కోహ్లీ జెర్సీ నెంబరు. ఇంకోటి విరాట్ కోహ్లీ 18 balls. చూడండి మీరే, 18 స్కోర్ ఏమో హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ 18 balls 34 runs కొట్టేసాను. Wow guys, what a shot, lovely shot guys. Oh guys, మస్తు అయితే వెళ్ళిపోయింది అది. ఫ్రీ హిట్ అది ఇచ్చేసిండు మన ఎంపైర్. చూడండి మీరు ఎంత అయిందో కంపల్సరీ చూడాలి. ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేయర్ 32 meters 40 స్కోర్. ఫ్రీ హిట్ మీకు కింద అయితే వస్తుంది. వికెట్ అవుట్ అయినా ఏం కాదు. ఇప్పుడు స్పెషల్గా పెట్టి కొడతా. ఓకే నాకైతే ఇది ఈ గేమ్ అయితే చాలా ఎంజాయ్మెంట్ అవుతుంది గైస్. అబ్బా అప్పుడు ఓవరప్ అయిందా, షీఫ్ రేట్ పెట్టుకొని ఓవరప్ అయితే ఇది గైస్. ఇంకోటి దీనిలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అవి కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీరు చెప్తే నేను చేసేస్తాను. బ్యాక్ ఫుట్ పెట్టి లాఫ్ పెట్టి హార్దిక్ పాండ్యా ఫుల్ పవర్ పెడుతున్నాను. లేట్ అవుతుంది కొంచెం బాల్ రానికే. అవుండి మనం అట్లా స్పెషల్ కొట్టినప్పుడు ముందరికి వస్తాం. వాళ్ళ కీపర్ దగ్గర ఉంటే వేసేస్తాడు వికెట్స్కి. ఓకే ఇప్పుడైతే బ్యాటింగ్ మళ్ళీ హార్దిక్ పాండ్యానే అనుకుంటా.
2 రన్స్ తీసినాం మనం. కరెంట్ రన్ రేట్ అయితే 12 ఎంత ఉంది. అవుటా అవుట్ అయింది అయితే 6 అది. గైస్ నేను ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ కూడా తీస్తాను దీని ఛానల్లో, ఇంకా పెట్స్ అవి ఇవి కూడా. 9 balls 26 అయితే కొట్టేసిండు. అవుట్. 6 ఏమైనా అవుతున్నాయా? 4 స్టెప్ పడ్డది చూసుకోలేండి నేను. పార్ట్నర్షిప్ 51/17 గైస్. మన కోహ్లీతో అయితే 1/2 సెంచరీ అయితే కొట్టాలనుకుంటున్నాను నేను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అరే ఎందుకురా నీకు? చలో సూపర్ సైడ్ అయితే చేసేసి మళ్ళీ మనోడు కాదు పగుడు. ఓకే ఓవరప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ వచ్చేసిండు గైస్. ఇదైతే 9th ఓవర్ అయితే జరుగుతుంది. కంపల్సరీ విరాట్ కోహ్లీ అయితే చేపిస్తా. వైడ్ క్లియర్ వైడ్. అరే వైడ్ కాదంటారు. ఎంపైర్ మ్యాచ్ ఫిక్సింగ్ తీసుకున్నాము. జైల్లో నూకేస్తా. అరే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యిండు. ఓకే నథింగ్ విల్ హ్యాపెన్. ఏం కాదు చూపిస్తాం ఆ కొడుకులకి మనం కూడా. సూర్యకుమార్ యాదవ్ అయితే దింపుతున్న స్కై వచ్చేసిండు. ఏందది వాడు దండకు పట్టిండు. ఒకసారి చూద్దాం మనము. బౌలింగ్ అయితే వేస్తుండు. 6 అయితే కొట్టినా. ఓకే శర్మని అయితే దించేద్దాం. ఏదైతే అదేంది గైస్. మ్యాచ్ ఓడిపోయినా సరే మన ఇండియాని కొడుకులు తక్కువ అంచనా వేసారు. చూద్దాం లాఫ్లో పెట్టినాం. ఇప్పుడు క్యాచ్ అట్రా సాకన్ కుర్రు కొడుకులు మన గురించి. ఓకే ఇప్పుడైతే మన స్కోర్ 100. 121. ఓకే ఇప్పుడు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా ఇద్దరు ఎంఐ టీమ్స్. గైస్ ఓవరప్ మనం టార్గెట్ ఎంత ఇచ్చినాం గైస్. నెక్స్ట్ ఇన్నింగ్స్ అయితే నేను చెప్పినట్టే నెక్స్ట్ వీడియోలో తీస్తా. ఓకే గైస్ బాయ్.